అంటే మొదటి బ్రాంచ్ అయితే 1993లో బాన్గుడిలో స్టార్ట్ చేయడం జరిగింది. అదేదో సరదాగా సిటీకి వెళ్ళి వ్యాపారం చేద్దామన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. ఆ తర్వాత ఆదరణ పెరగడంతో అక్కడ క్రౌడ్ అయ్యి కొంచెం అక్కడ ప్లేస్ సరిపోవట్లేదని ఉద్దేశంతో మనం బోట్ క్లబ్ దగ్గర ఇంకో సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ చేసాం. అంటే జనరల్గా రండి మీరు ఎలా అంటే జనరల్గా సురుచి అంటేనే ఒక ఆరోగ్యపరమైన ఫుడ్ దొరుకుతుంది, అదేవిధంగా క్వాలిటీతో దొరుకుతున్న ఫుడ్ అవునండి అనేది ఒక అంటే బయట కూడా నానుడి. ఇది దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు? ఎటువంటి చర్యలు అంటే నార్మల్ కిచెన్ లాగా మా కిచెన్ ఉండదండి. మా కిచెన్లో ఇండైరెక్ట్ హీటింగ్ ద్వారా మొత్తం అన్నీ తయారవుతాయి. ఎక్కడ పొగ మసి మంట ఎక్కడ కూడా కిచెన్లో ఉండదు. బయట నుంచి వచ్చిన వేడితో మనకి లోపల అవుతుందండి, అది ప్రధానం. తర్వాత ఇంకా క్వాలిటీ స్టాండర్డ్స్ అంటే మాకు ఐఎస్ఓ సర్టిఫికెట్స్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల మేము చేయాలన్నా కానీ ఏం తేడా చేసే అవకాశం మాకు ఉండదు. ప్రాపర్గా మెయింటైన్ అవుతూ అలాగే మాకు ఈ ఫుడ్ టెక్నాలజీ వాళ్ళతో కానీ ఈ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్తో కానీ ఉన్న టైప్స్తో వాళ్ళు ప్రతిసారి కూడా మా ప్రొడక్ట్స్ అన్నీ చెక్ చేయడం, అన్ని శాంపుల్ తీసుకెళ్ళడం, ఇదన్నీ కూడా ఇన్ హౌస్ మెచ్చిన జరుగుతూనే ఉంటుందండి. అంటే తాపేశ్వరం కాజా సురుచి అంటే తాపేశ్వరం కాజాతో వ్యాపారం స్టార్ట్ అయిందండి. ఈ కాజాని మా నాన్నగారు 1939కి ముందుగానే తయారు చేశారు. అయితే ఇప్పుడు తాపేశ్వరంలో ఉన్న షాపు 1939లో మొదలు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి మన స్థాపితం 1939 అని అనుకుంటాం. అప్పటి నుంచి కాజాతోటే మేము ప్రపంచవ్యాప్తంగా ప్రాసెసింగ్ వచ్చింది. ఆ తర్వాత మేము కాకినాడలో బ్రాంచెస్ పెట్టడం, రాజమండ్రిలో పెట్టడంతో ఇంకా కొన్ని కొత్త ప్రోడక్ట్స్, ప్రతి ప్రోడక్ట్ కూడా ఏ ఆరిజిన్కి అయితే చెందిన ప్రోడక్టో ఆ వ్యక్తుల చేతే ఇది తయారు చేయించడం జరుగుతుందండి. అదొక స్పెషాలిటీ మాది. మీ అమ్మగారు అంటే చాలా ఇష్టం. పైగా ఈరోజు మాతృ దినోత్సవం, హనుమాన్ జయంతి, పర్టికులర్గా ఈ రోజునే ఈ పుణ్య రోజుల్లోనే ఈ షాప్ ఓపెన్ చేయడానికి కారణం ఏంటి? అంటే నేను ఎప్పటి నుంచో నమ్ముతానండి ఐఎమ్ బ్లెస్డ్ అని. నేను అదృష్టవంతునండి. అసలు ఆ తల్లిదండ్రులు పుట్టడమే అదృష్టం. అనుకోలేదండి. ఈరోజు 14వ తారీఖు మంచిది ముహూర్తం అని చెప్తే మేము ఇది ఖాయం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత తెలిసింది ఇదే రోజు హనుమత్ జయంతి అని. ఆ తర్వాత ఇదే రోజు మాతృ దినోత్సవం అండి. ఇది భగవంతుడి యొక్క ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. అంటే జనరల్గా అంటే అమ్మ అనే పదానికి మనకి ఆ ప్లేస్ని ఎవరు భర్తీ చేయలేరు, అది భర్తీ చేయండి. అటువంటిది నిజంగా అంటే అనుకోకుండా మీకు కలిసి వచ్చింది. ఈ రోజు మాతృ దినోత్సవం రోజుని ఈ షాప్ని ఓపెన్ చేసే అవకాశం, దాన్ని ఏ విధంగా భావిస్తున్నారు మీరు? అమ్మ ఆశీర్వాదం ఉంది.